గుడ్ మార్నింగ్ టు ఆల్. పొద్దున్నే మనకైతే అబ్బా డైలీ ఒక పెద్ద టాస్క్ కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం కర్రీ చేయాలో, ఏం పెట్టాలో పిల్లలకి అనేసి. సో మా ఇంట్లో కొన్ని బీరకాయలు ఉంటే వాటితో కర్రీ సరిపోదని చెప్పేసి చట్నీ వేద్దామని అనుకున్నాను. సో నేను బీరకాయ చట్నీ ఇంతకుముందుకు ఎప్పుడూ చేయలేదు. సరేలే ఒకసారి ట్రై చేద్దాం, టేస్ట్ కూడా తెలుస్తుంది కదా అనేసి ఇలా బీరకాయలు అన్నీ కట్ చేసుకొని, టమాటోస్ కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనం కొత్తిమీర, కరివేపాకు కర్రీస్‌లో ఏసేస్తే ఇలా తీసేస్తారు కదా పిల్లలు. సో, ఇలా చట్నీలో మిక్స్ చేసి వేసామనుకోండి వాళ్ళకి తెలియనే తెలీదసలు. చూడండి మా ఇంటి పక్కనే కరివేపాకు చెట్టు ఉంటది. సో, ఫ్రెష్‌గా కరివేపాకు తెంపుకొని మేము పచ్చడిలో కానీ, లేకపోతే ఏం ప్రిపేర్ చేసుకున్నా ఫాస్ట్‌గా ఇలా తెంపుకొనొచ్చేసి ఫ్రెష్‌గా అందులో వేసేసామనమాట. ఫస్ట్ ఆయిల్ ఏసుకొని అందులో కొంచెం గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా అందులో మంచిగా మగ్గనివ్వాలి. అంటే మొత్తం కుక్ అవ్వాలి. ఆ తర్వాత బీరకాయ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటో ఫాస్ట్‌గానే ఫ్రై అవుతది కదా. సో, టమాటో, బీరకాయ ఇవన్నీ ఒకేసారి వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. కొద్దిసేపు క్యాప్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం అన్ని చట్నీస్ ఎలా ప్రిపేర్ చేస్తామో బీరకాయ చట్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్. బట్ పిల్లలకి చట్నీస్ కంటే కర్రీస్ చేస్తే వాళ్ళకి తెలుస్తది కదా! అబ్బాయి బీరకాయ కర్రీ అని తీసి పడేస్తారు. సో, కర్రీ చట్నీ చేసామనుకోండి, అది చట్నీ అందులో మనకు బీరకాయలా తెలీదు, టమాటాలా తెలీదు. ఏదేసినా వాళ్ళకి తెలీదు కదా! మంచిగా తినేస్తారు. మా పిల్లలైతే టమాటో చట్నీ గానీ, ఇట్లా కాకరకాయ కర్రీ కాదు ఫ్రై తింటారు. బీరకాయ చట్నీ, బీరకాయ పప్పు ఇలా ఏం చేసినా మంచిగా తింటారు. ఓన్లీ బీరకాయ కర్రీ చేసామనుకోండి, అందులో బీరకాయలన్నీ తీసి పక్కకు పెట్టేసేస్తారు. సో, ఇట్లా ఎందుకులే ఇలా చేస్తే చూద్దాం ఎలా తింటారా, తినరా లేకపోతే గుర్తుపడతారా అని. సో, నేను ఈ బీరకాయ పచ్చడి చేసిన తర్వాత టిఫిన్ బాక్స్‌లో పెట్టి కలిపిచ్చేసిస్తే మొత్తం తినేసి తీసుకొనొచ్చేసారు. వాళ్ళకి చట్నీస్ అంటే చాలా ఇష్టం. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లిపాయ ఉంటది గదా! అది మనం పీల్ తీసుకొని అందులో వేసుకోవాలి. అలాగే జీలకర్ర మెంతుల పౌడర్, ధనియా పౌడర్, నువ్వుల పొడి గూడా వేసుకొనేసి చట్నీస్ టమాటా చట్నీ అయినా, మనం ఏ చట్నీ చింతపండు చట్నీ, బీరకాయ చట్నీ, పల్లీ చట్నీ అలా ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి. మీకు గూడా తెలుస్తుంది టేస్ట్. చూడు ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయి కదా. అలా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసేయాలి. ఎందుకంటే కొంచెం చల్లగా అవ్వాలి కదా. అలా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పోపు పెట్టడం అంటే ఈజీ ప్రాసెసే కదా. అన్నిటికీ సేమ్ ఒకేలాగా. బట్ మనం ఇందులో ఆవాలు, జీలకర్ర, నేను చట్నీ ఏదైనా చేసేటప్పుడు అందులో కొంచెం శనగపప్పు కానీ, మినపప్పు కానీ వేసాను. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. అలాగే మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు ఆల్రెడీ అందులో వేసుకున్నాం చట్నీలో. సో, మనం పోపు వేసేటప్పుడు కూడా ఇందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎండుమిర్చి కూడా వేసేసి ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి గ్యాస్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం ఆ పోపు చట్నీలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ చట్నీ వేడి వేడి అన్నంలో తిన్నా, చల్లన్నంలో తిన్నా, వేడి వేడి అన్నంలో గీ వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.